వ్యూవర్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. అంటే ఆల్రెడీ లాస్ట్ టైము ఆ షాపింగ్ మాల్కి అనేది వెళ్ళాము. చాలా ఐటమ్స్ అనేవి చూసాము. లైక్ అంటే డిఫరెంట్ ప్లేట్స్ అనేవి దొరుకుతున్నవి. అంటే అవి చూడడానికి మనకి గాజు ప్లేట్ లాగా ఉంటాయి, కానీ అవి గాజు ప్లేట్ కాదనమాట. మేబీ అంటే ఫైబర్ ఆర్ ప్లాస్టిక్తో తయారైనవి. ప్లాస్టిక్ లాగా అనిపించడం లేదు, అంటే ఫైబర్లోన తయారైనట్లు అనిపిస్తుంది. సో అవి కూడా చాలా తక్కువ రేట్ కొన్నవి. ఇండియాకి తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇద్దాము అని అనుకుంటున్నాము, అంటే అందరికీ. ఎందుకంటే అంత తక్కువ రేట్లోన దొరకవు యాక్చువల్గా ఇండియాలోన. ఇంకా అంత మంచి మంచి డిజైన్స్ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము. అంటే ప్లేట్స్ ఉన్నవా ఇక్కడ ఎలాగనుకోనంటే మంత్లీ షాపింగ్ మాల్ మొత్తం మారుస్తూ ఉంటారు. ఓకేనా, వీడియోని కంటిన్యూస్గా చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక గేర్ సైకిల్, గేర్ ఎక్కువ గేర్ల సైకిల్ అనమాట. చాలా గేర్లు దీనికి, అర్థమైందా? అది చూడండి ఎన్ని ఉన్నాయి చూసారా? గేర్ నంబరు 1 2 3 4 5. ఓకే, ఇక్కడ ఇవి. నెక్స్ట్ లైట్, ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి, డ్రోన్ పెట్టుకోవడానికి. ఓకే, ఇది అప్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ రిపేర్ చేసుకోవడానికి, మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయితే రిపేర్ చేసుకోవడానికి. ఓకే, ఇది కీ, దీనికి తాళం. ఓకే, సో పట్టుకొని వెళ్తారు. చూసారా ముందు కానీ చక్రాలు, వీల్స్. నెక్స్ట్ వెనక మెయిన్ వీల్స్ చూడాలి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫ్రంట్ ఇక్కడికి వస్తేవాడికి మనకి ఎన్ని వస్తాయి అంటే 1 2 3 వస్తాయి. ఓకే, ఇది బ్రేక్, క్లచ్. ఇగో ఇక్కడ క్లచ్, బ్రేక్ ఇవన్నీ ఉంటాయి. ఏంటి ఇది? క్లచ్. ఓకే, ఇది బ్రేక్. నెక్స్ట్ డిఫరెంట్ గా ఉన్నది. హ్యాండిల్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా. నార్మల్ గా పై ముందుకుంటాయి హ్యాండిల్స్, కింద లేసి పడతాయి. కాస్ట్యూమ్ వరల్డ్ ఇదేనండి, చాలా పెద్ద షాపింగ్ మాల్ అవుట్లెట్. అది అండర్ గ్రౌండ్ సూపర్ మార్కెట్. ఇది ఇటు సైడ్ ఇంకొకటి మార్కెట్ అనేది ఇది ఉంది. అక్కడ పోలీస్ వ్యాన్ అనేది ఇది. లాస్ట్ టైము ఇక్కడికే వచ్చాము మేము, ఈ కాస్ట్యూమ్ వరల్డ్కి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ప్లేట్స్ అనేవి చూసామన్నమాట. ఈ ప్లేట్స్ చూస్తున్నారా? ఒక్కొక్క ప్లేట్ 5 యువన్. ఎంత అందంగా ఉన్నామనుకున్నంటే, కాకపోతే ఇది గ్లాస్ అన్నమాట మొత్తం. అంటే చాలా హెవీగా ఉంది ఇది. ఇవన్నీ ఇంకా ఇవన్నీ నార్మల్ పింగాణి ప్లేట్స్. మన సైడ్ పింగాణి ప్లేట్స్ 3 యువన్కి. ఇవన్నీ అంటే ఇండియాలోనూ చాలా కాస్ట్ అనుకుంటాను, ఎందుకంటే జాతరలోనూ పెడుతుంటాడు. అప్పుడు నేను చూసాను, చాలా కాస్ట్. ఇది చూసారా? ఇది 2.5 యువన్. ఎంత బాగుందంటే, కానీ ఇండియాకి తీసుకువెళ్ళడము మేబీ డిఫికల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇండియాకి తీసుకెళ్ళడం ఎందుకు డిఫికల్ట్ అంటే లగేజ్లో నేస్తామా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంది. ఫుడ్ అనేది కుక్ చేసేసి ఇందులోనే పెడతారు. ఫుడ్ అనేది ఏదైనా కుక్ చేసేసి. ఇది ఎంత కాస్ట్ ఉంది అనుకోనండి, ఇది 12 యువన్ అనుకొని ఉంది. ఇది ఈ ప్లేట్స్ కూడా. ఇటు చూడండి, బేబీ ఆమె వీడియో తీయొద్దు అనుకుని అన్నది. చెప్పండి ప్లేట్ల గురించి. ఏ ఫోను? ఓకే ఓకే. ఏం ఫ్యాన్ అన్నా? ఇవి యాక్చువల్గా తీసుకుంటున్నాం అన్నమాట. ఎన్ని ప్లేట్స్ తీసుకుంటున్నాం చెప్తాను, వస్తున్నాను. ఈ ప్లేట్లు కూడా మనకి 3 RMB 2 RMB. కానీ దీనికన్నా అవే బాగున్నవి. ఇవి నార్మల్గా మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి కదండి ఈ ప్లేట్స్. దీనికన్నా ఇవే బాగున్నవి. అందుకే ఈ ప్లేట్స్ అంటే చూడడానికి అందంగా ఉన్నవి, పగలవు ఏం లేదు, చాలా అందంగా ఉన్నవి. డిజైన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇవి ఒక సెట్ తీసుకుంటున్నాము. సెట్ లోన ఈ లిక్విడ్ ఇది అంటే 5 kg 23.9 యువన్కి వస్తుంది. అందుకోసమే అనుకొని ఈ లిక్విడ్ అనేది తీసుకున్నాం అన్నమాట. చూస్తున్నాను ఇవన్నీ లిక్విడ్స్. ఈ షాపింగ్ మాల్లో ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ అనేది మాకు దొరుకుతుంది. అందుకోసమే అనుకొని అన్నీ ఇక్కడే తీసుకుంటున్నాము.
ఇది అంటే తోబోలోన 38.5 యువన్ అనేది నేను తీసుకున్నాను. అంటే ఆ లిక్విడ్ 5 కేజీ లిక్విడ్ 38.5 యువన్. ఇక్కడ ఏంటంటే 23.5 యువన్కి వచ్చింది 5 కేజీ. షాపింగ్ మాల్కి వెళ్ళాననుకొని చెప్పాను చూసారా, ఆ షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు నేను అంటే ఏవేవి ఐటమ్స్ అనేవి తీసుకున్నాను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక అంటే 5 లీటర్ లిక్విడ్ క్లాత్ కోసం అనుకొని లిక్విడ్ అనేది తీసుకున్నాను. ప్లాంట్ ఎంజైమ్ పర్ఫ్యూమ్ లాండ్రీ లిక్విడ్ ఇది 5 లీటర్ నాకు అంటే 15.9 యువన్ అనేది పడింది. యాక్చువల్గా 5 లీటర్ లిక్విడ్ నేను తోబోలో ఆర్డర్ చేస్తాను కదా, 38కి ఆర్డర్ చేస్తాను. సో అంటే ఆఫర్ ఉంది కాబట్టి ఇక తక్కువ అనేది పడింది. 5 లీటర్ అంటే ఈజీగా 1 మంత్ ఆర్ 2 మంత్ అనేది వచ్చేస్తుంది. ఇంకా దాంతోపాటు ఇది గాజుది ఒక గ్లాస్ అనేది తీసుకున్నాను. ఇది ఏంటంటే 3 RMB ఈ గాజు గ్లాస్. నార్మల్గా ఇక్కడ ఇలా ఉంది చూసారా, కొంచెం అంటే డిజైన్ ఐకాన్ ఉంది చూసారా, దానికోసం అనుకొని 3 RMB పెట్టారని నేను అనుకుంటున్నాను. లేదంటే ఇంకొకటి చూసాము, అదేంటంటే నార్మల్ గ్లాస్, అదేంటంటే 2 RMB ఉన్నాం. మా ఆయన అన్నారు ఇది అంటే దేవుడి కోసం అనుకొని, అంటే దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు నేను అంటే వాటర్ పెడదామని అనుకుంటున్నాను, అందుకోసం అనుకొని ఈ గ్లాస్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇది మాపుది మార్చాలి, అందుకోసం అది వేరే ఉంచి చాలా రోజులు అయిపోయింది. సో ఇది 3.5 యువన్ అనేది అయింది. దానికి ఏంటంటే మాట్లాడాను అనమాట. ఇది బిల్లు చాలా ఎక్కువ అయింది, 89.4 బిల్లు. డిస్కౌంట్ ఏం లేదనుకుంటాను, అంటే ఆల్రెడీ వాళ్ళు డిస్కౌంట్లోనే అమ్ముతున్నారు కాబట్టి ఏం లేదు. మేము అంటే ప్లేట్ల కోసం అనుకొని వెళ్ళాము. అంటే మెయిన్ మోటో షాపింగ్ మాల్కి వెళ్ళడానికి ప్లేట్లేని, ఆ ప్లేట్స్ అనేవి నేను చూస్తున్నారు కదా, ఇవి ప్లేట్స్ అంటే చాలా అందంగా ఉన్నవి ఈ ప్లేట్స్. అంటే మనకి అంటే పూజలోను కూడా ఈ ప్లేట్స్ అనేవి వాడవచ్చు. అంటే నేను చాలా చూసాను ఇండియాలోన, అంటే ఇలాంటిది ప్లేట్లోన వాటర్ వేసి ఇక కమల పువ్వు వేసి దేవుడి దగ్గర పెడుతుంటారు. సో నాకు ఇది బాగా నచ్చింది. ఇంకా ఒక్కొక్కటి 3 యువన్ అంటే 30 రూపీస్ అట్లా ఉంటుంది, 30 కాదు 40 రూపీస్ అట్లా అనుకోండి. ఇలాంటివి ఈ ప్లేట్స్ అనేవి 3 తీసుకున్నాము. అంటే ఊర్లోన మా వదిన వాళ్ళు ఉన్నారు, అత్తమ్మ మామయ్య మా అమ్మ నాన్న, ఇంకా అంటే అందరికీ ఇస్తాము అని అనుకుంటున్నాము ఈ ప్లేట్స్, అందుకోసం అనుకుని ప్లేట్స్ అనేవి తీసుకున్నాము. ఇంకా దాంతోపాటు ఇది చూస్తున్నారు కదా, ఇది ఇంకొక వెరైటీ అన్నమాట ఈ ప్లేట్. ఇది అంటే మనకి ఫైబర్ అనుకుంటాను, అంటే ప్లాస్టిక్ లాగా ఉన్నది, ప్లాస్టిక్ గాజు అయితే కాదు, అందుకోసమే అనుకొని ఇంకా ఫ్లైట్లోనే తీసుకెళ్ళడానికి కూడా అంటే ఈజీగా ఉంటుంది. సో ఇవి ఒక 3 అనేది తీసుకున్నాము. నెక్స్ట్ నేను రబ్బర్ బ్యాండ్స్ అనేవి తీసుకున్నాను, చాలా రోజులైనా తీసుకోలేదు. ఇంకా లిప్ బామ్, ఇంకా ఈ ప్లేట్స్ అన్నమాట చూస్తున్నారు. ఇది కొంచెం ఎక్కువ బ్లాక్ అనేది ఉంది, ఇవి ఒక 3 ప్లేట్స్. నెక్స్ట్ ఇవి అంటే ఫ్లవర్స్ అవి వెనకాల వేసున్నారు, అంటే ఒక్కొక్కటి 2 RMB అనేది ఉంది, ఇవి ఒక 3 ప్లేట్స్. నెక్స్ట్ ఇవి ఒక 2-3 ప్లేట్స్. అంటే అమ్మ వాళ్ళకి కూడా ఇవ్వాలి, అంటే చైనా నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తుంటాం అనుకోండి, అందరి కోసం అనుకొని. ఇంకా నేను ఇవి పింగాణి ప్లేట్లు అనేవి తీసుకున్నాను. అంటే ఇవి అంటే చైనా మోడల్, ఇంకా ఒక్కొక్కటి 2.5 అనుకోని, అంటే మనకి ఇంటూ 12.5 చేయండి ఎంత వస్తుంది, అది 40 రూపీస్ అట్లా ఉంటుంది. ఇంకా ఇది తీసుకున్న యాక్చువల్లీ రీజన్ ఇది తీసుకోవడానికంటే ఏంటంటే చైనీస్లో రాసి ఉన్నది, అందుకోసమే అనుకొని ఈ 2 ప్లేట్స్ అనేవి తీసుకున్నాను. ఇది ఒక గాజు కప్ అన్నమాట. ఇది నేను అంటే దేవుడికి అంటే ప్రసాదం పెట్టడానికి ఈ కప్పు, ఇంకా ఈ గ్లాస్, దీంట్లోనే ప్రసాదం పెట్టడానికి నేను తీసుకున్నాను. తర్వాత ఇక లైఫ్లో మా దగ్గరే ఉంటుంది ఈ 2. ఇంకా ఇవి మా ఆయన ఫేవరెట్ అన్నమాట, ఎప్పుడు చూస్తే ఇవే కొంటూ ఉంటారు. కొన్ని కూడా అతనికి సరిపోవు, నాకు పెద్దగా దీని మీద ఏమి ఇంట్రెస్ట్ ఏం లేదు, అతనే కొంటూ ఉంటారు. సో మొత్తానికి ఇవన్నీ ఐటమ్స్ అనేవి తీసుకున్నాము. ఇంకా ఇవి 89.9 యువన్ అనేది అయింది. ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీది ఆ ఫర్మెంటేషన్ చేస్తాను చూసారా, అది అయితే అస్సలు పొంగదనమాట, నార్మల్గానే ఉంటుంది. అంటే మన ఇండియాలోనే ఎలాగా అంటే ఒక లేయర్ అనేది పొంగుతుంది, ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా అవుతుంది. కానీ ఇక్కడ అలాగా రూమ్ టెంపరేచర్ అనేది అంత హీట్ ఉండదు, నార్మల్గా ఉంటుంది. సో అందుకోసమే అనుకొని ఇడ్లీ బాటర్ అనేది ఇలాగా అవుతుంది. ఇది నేను లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడు, అంటే అక్టోబర్ మంత్లో నేను ఇక్కడికి వచ్చాను, ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఈ ఇడ్లీ పాత్ర అనేది తీసుకొచ్చాను. అంటే ఇది చాలా
చిన్నది, అంటే ఒక 12 ఇడ్లీస్ అనేవి అవుతాయి. అంటే మా ముగ్గురికి అయితే సరిపోతున్నవి, అంటే అందరము అంటే 4 ఇడ్లీస్ అలా తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. ఇది ఇండక్షన్, అంటే ఇండక్షన్ గ్యాస్ బోత్ టైప్కి నేను ఇడ్లీ పాత్ర అనేది తీసుకున్నాను. ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇంకా మా వారు చట్నీ అనేది ప్రిపేర్ చేశారు. ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లోన కుక్ చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ కుక్ అయిన చికెను అంటే చిన్న చిన్న పీసెస్, ఇంకా చికెను రింగ్స్ లాగా ఉంటాయి. అంటే స్టార్టింగ్లో నేను ఏమనుకున్నానంటే చికెన్ రింగ్స్ ఉంది చూసారా, ఇది ఆనియన్ రింగ్స్ అని అనుకున్నాను, కానీ కాదండి, ఇది చికెన్ రింగ్స్. ట్వంటీ 25 ఇక్కడ నంబరు 25 నుంచి 24 మినిట్స్ అనేది పెడతాను. ఇది మా ఇంట్లో ఉన్న చాంగ్ హాంగ్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. మా వారు చికెన్ తినరు, ఆల్టర్నేటివ్గా తన కోసం అనుకొని క్యాబేజ్ కర్రీ అనేది చేసుకున్నారు. క్యాబేజ్ ఇంకా పొటాటో వేసి కర్రీ అనేది ఈ ఫ్రైడ్ ప్యాన్లోనే చేశారు. ఇది కూడా ఒక ఎలక్ట్రిక్ ప్యాను. అంటే ఇంతదాకా నేను ఇండియాలో ఉండేటప్పుడు నాకు ఎలా అనిపించింది అనుకోనంటే ఐదర్ గ్యాస్ అయినా ఉండాలి, లేదు అనుకోనంటే ఎలక్ట్రిక్ స్టవ్ అయినా ఉండాలి. ఎలక్ట్రిక్ స్టవ్ కానీ గ్యాస్ కానీ ఇండక్షన్, ఈ 3 దాంట్లోనే కుక్ అనేది చేయగలము. మిగతా దేంట్లోనూ కూడా అంటే ఇవన్నీ ఉన్నవి అనుకుని నాకైతే అస్సలు తెలియదు. అంటే ఇంత పెద్ద పెద్ద ఎయిర్ ఫ్రైయర్స్ కానీ లేదు అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ప్యాన్ ఉంది చూసారా, అంటే ఇక్కడ మేము గ్యాస్ లేకుండా కూడా నచ్చిన వెరైటీస్ అన్ని వంట చేసుకొని తింటాం. ఫస్ట్ టైం 25 మినిట్స్ అనేది పెట్టాను. 25 మినిట్స్ అనేది మొత్తం వంట అయిపోయినాక ఇక మళ్ళీ తీసేసి మళ్ళీ దానికి అంటే రివర్స్ అనేది చేశాను, ఎందుకంటే బోత్ సైడ్ అనేది వంట అనేది అవ్వాలి. మొత్తానికైతే ఇలాగ వచ్చిందనమాట చికెన్. ఆఫ్టర్నూన్ వాటర్ మెలన్ జ్యూస్ ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. చైనాలో ఏంటంటే మనకి పెద్ద వాటర్ మెలన్స్ దొరుకుతాయి, ఇంకా దాన్ని ఇట్లా పీసెస్ చేసుకొని అంటే 2 పీస్ కానీ లేదు అనుకునంటే 3 పీస్ చేసేసి అమ్ముతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ వాటర్ మిలన్ని మొత్తం అంటే చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. దీంట్లో పెద్ద ప్రాబ్లం అవుతుంది ఆ సీడ్స్ అనేవి తీయడము. ఎందుకంటే ఒక్క సీడ్ కూడా అంటే జ్యూస్లోనే ఉండిపోయింది అనుకోండి, జ్యూస్ మొత్తము చేదు అనేది వచ్చేస్తుంది. సో అంటే దానికి మొత్తం చిన్న చిన్న పీసెస్గా ఫస్ట్ కట్ చేసేసాను. అంటే నాకు అంటే ఈజీ అయిపోతుంది మొత్తం అంటే సెపరేట్. సీజనల్ ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు సమ్మర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ మిలన్ అనేది దొరుకుతుంది. అదేనండి వింటర్ వచ్చింది అనుకోండి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలోన స్ట్రాబెర్రీస్ చాలా బాగా దొరుకుతాయి, ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈసారి అయితే మా బాబు స్ట్రాబెర్రీస్ చాలా బాగా తిన్నాడు. అంటే లాస్ట్ ఇయర్ కూడా తిన్నాడు, ఈ ఇయర్ కూడా తిన్నాడు. ఇంకా ఈ వాటర్ మిలన్ 2 yuan or 3 yuan అనేది ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్. ఫ్రూట్స్ అనేవి చైనాలోనూ చాలా తక్కువ దొరుకుతుంది. ఇంకా నేనైతే కొంచెం వాటర్ అనేది వేసి ఇది గ్రైండ్ చేశాను, ఇంకా కొంచెము డ్రై ఫ్రూట్స్ అనేవి అందులోనే వేశాను. ఈ కప్ అనేది మా బాబు స్కూల్లోనే ఇచ్చారు, లాస్ట్ టైం వాళ్ళ స్కూల్లోన స్పోర్ట్స్ మీట్లోనే ఇచ్చారు. ఇంకా దాంతోపాటు ఒక క్యూట్ కచీఫ్ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఇది అంటే మా వాటర్ మిలన్, ప్యూర్ వాటర్ మిలన్ జ్యూస్. నైట్కి డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక గ్రేటర్, దీంట్లోన చాలా బ్లేడ్స్ అనేవి ఇచ్చున్నారు, ఒక 5 to 6 బ్లేడ్స్ అనేవి ఇచ్చున్నారు. పొటాటో చిప్స్ మనకి లేస్ దొరుకుతాయి చూసారా అవుట్ సైడ్, సేమ్ లేస్ లాగా కూడా కట్ చేసుకొని మనం ఇంటి దగ్గర లేస్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఆ షేప్ కూడా పొటాటో చిప్స్ అనేది కట్ చేసుకోవచ్చు, ఇంకా రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేస్తున్నాను. అంటే క్యారెట్ ఇంకా పొటాటో 2 కలిపి ఫ్రై చేస్తున్నాను. ఇంకా దీనికన్నా ఇంకా చిన్నది ఒకటి ఇచ్చున్నాడు, అది ఎలాగుంటుంది అనుకుంటే మొత్తం అంటే గ్రేట్ అయిపోతుంది మనకి. అంటే ఇప్పుడు హల్వాలు చేస్తారు చూసారా, హల్వా చేయడానికి అనేది బాగుంటుంది. అంటే క్యారెట్ హల్వా చేయడానికి కానీ అది బాగుంటుంది, ఇంకా క్యాబేజ్ మంచూరియన్ చేయడానికి కానీ అది గ్రేటర్ అనేది అది ఇంకా బాగుంటుంది. ఇది అంటే ఓన్లీ 2 తీసుకున్నాను, అంటే ఒక పెద్ద క్యారెట్ ఇంకా ఒక పెద్ద పొటాటో. ఎందుకంటే అంటే నేను బేసిక్గా ఎక్కువ కర్రీస్ అనేవి తినను, అంటే కర్రీయే కాదు ఏది కూడా అంటే ఎక్కువ ఫుడ్ అనేది తినను, అంటే అన్నీ అంటే కొంచెం కొంచెము ఫుడ్ అనేది తింటాను. అందుకోసమే అనుకొని ఇది కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే ఆ బ్లేడ్స్ ఉన్నవి చూసారా అవి చాలా షార్ప్గా ఉంటాయి. వన్స్ కట్ అయింది అనుకోనంటే ఇక ఎక్కడో ఒక దగ్గర చెయ్యి కాదండి, మొత్తం అంటే చర్మం ఉంటుంది చూసారా, ఆ చర్మం ఊడిపోతుంది, ఇంకా బ్లీడింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది చాలామంది చూసే ఉంటారు, మా ఇంట్లోనే ఉన్న ఎలక్ట్రిక్ ఫ్రైడ్ ప్యాన్. దీంట్లోనే అంటే ఏవైనా ఫ్రైడ్ ఐటమ్స్ కానీ శాండ్విచ్ కానీ ఇలాంటివి అన్ని నేను దీంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బేసిక్గా ఈ ఐటమ్ చేయడానికి మెయిన్ మోటో అవుతుంది క్యారెట్. అంటే మా బాబుకి క్యారెట్ తినిపించాలనుకుని నేను చాలా విధాలుగా ట్రై చేస్తాను, కర్రీస్లోన అన్నిట్లోనూ వేస్తాను, కానీ వాడికి ఏ సైజ్ అనేది నచ్చదు. అదేనండి పొటాటోతోని ఇలా వేసేసాను అనుకోండి
అనుకోండి, వాడు అంటే చాలా ఇంట్రెస్ట్గా, అంటే అది కూడా పొటాటో అనుకొని వాడు తింటాడు. సో అందుకోసం అనుకొని వీక్లీ వన్స్ నేను అంటే ఈ కర్రీ అంటే ఈ టైప్ కర్రీ అనేది చేస్తాను. ఇంకా లాస్ట్లోన కొంచెం లెమన్ అనేది వేస్తాను. చాలా తొందరగా వంట అనేది అయిపోతుంది. ఇలా వేసామో లేదో దాని కొంచెం వాటర్ అనేది డ్రైన్ అవుతుంది. దాని తర్వాత వంట అనేది అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ మధ్యన నేను చాలా అంటే టమాటా చారు అనేది చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ టమాటా అనేది 1 యువన్ 1.5 ఇలాగా ఉన్నది. అంటే సీజన్ టమాటా అని అనుకుంటాను. అంటే చాలా కాస్ట్ అనేది తక్కువ ఉన్నది. సో గైస్, హోప్ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈసారి వ్లాగ్ కొంచెం లేట్గా వచ్చింది. ఎందుకంటే మా బాబు స్కూల్ అనేది క్లోజ్ ఉంది. వాడికి సమ్మర్ హాలిడేస్. సో అంటే నాకు టైమే దొరకడం లేదు వీడియో ఎడిటింగ్ చేయడానికి కానీ ఇంకా అప్లోడ్ చేయడానికి కానీ. అందుకోసమే అనుకుని వీడియో అనేది లేట్గా వస్తున్నవి. ఇంకా సెప్టెంబర్ 1 నుంచి డైలీ వ్లాగ్స్ అనేవి వస్తాయి. మరి ప్లీజ్ వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.